Jesus wants to teach this to the disciples. యేసు ప్రభువారు ఈ సంగతులు శిష్యులకు నేర్పించగోరాడు. This is my passion. ఇది నాలో మండుతున్న ఆసక్తి. What is your passion? నీ ఆసక్తి ఏంటి? Are your passion lined with Jesus? కనుక మీ ఆసక్తి, జీవిత ఆసక్తి యేసు ప్రభుతో కలిసి ఉందా? Because all other passions are worldly passions. ఎందుకంటే మిగతా ఆసక్తులన్నీ లోక సంబంధమైనవే. All other passions are temporary. మిగతా ఆసక్తులన్నీ తాత్కాలికమే. They do not mean anything in the day of judgment. ఆ తీర్పు దినాన ఏ దానికి విలువ రావవి. Only one life till soon be passed. ఒకే జీవితము త్వరగా గతించిపోతుంది. Only what's done for Christ can last. ఏదైతే క్రీస్తు కొరకు నువ్వు చేస్తావో అదే నిలిచిపోతుంది. I can't believe that I'm here after 50 years. 50 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ ఉన్నానంటే నమ్మలేకపోతున్నా. But I still have that passion. అయితే నాలో ఇంకా ఆ రోషం ఉంది. Because Jesus is in my life. ఎందుకంటే యేసు ప్రభువు నా హృదయంలో ఉన్నాడు. But can we lose it? అయితే ఈ మంట కోల్పోవచ్చా? Yes. అవును, కోల్పోవచ్చు. If we turn our eyes on the problems. మన సమస్యల మీద కళ్ళు పెడితే. If we turn our eyes on the things we want. మనం కావాలనుకునేటువంటి సంగతుల మీద దృష్టి పెడితే. If we turn our eyes on circumstances. పరిస్థితుల మీద మన యొక్క దృష్టి ఉంచితే. So that's what happened in India. కనుక ఇండియాలో అది జరిగింది. 1 month after I came. వచ్చిన ఒక మాసం తర్వాత When I first came to Hebron. నేను మొదటిగా హెబ్రోన్కి వచ్చినప్పుడు I thought it was perfect. నేను అనుకున్న అంత పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ. Look at all the signs. అన్ని అక్కడ సూచనలు పెట్టిన చూసాను. Everything is from the Bible. అన్ని పేర్లు బైబిల్ పేర్లే ఉన్నాయి. This is not heaven but close to heaven. నేను అనుకున్నాను హెబ్రోన్ చూసేప్పుడు ఇది పరలోకం కాదు, పరలోకానికి దగ్గరగా ఉంది. And then look how people are praying. తర్వాత ప్రజలు చేసే ప్రార్థనలు చూశాను. People loving God's word. దేవుని వాక్యాన్ని ప్రజలు ఎంత ప్రేమించారు. Go with the truck. తర్వాత ట్రక్కులో అందరూ కలిసి వెళ్ళేది. To the villages. గ్రామాలకు వెళ్ళేది. And so everything was going good. కనుక అంతా చాలా బాగా జరుగుతా ఉంది. But there was one problem. అదో సమస్య వచ్చింది. Sometimes the Indian people did not realize I was the truck driver. కనుక ఈ ఇండియాలో ఉన్న విశ్వాసులు గుర్తించలేదు ఏంటంటే నేను ట్రక్ డ్రైవర్ అని. They thought that they could, when they got the truck, now they can reach more villages. కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే ట్రక్ దొరికింది కదా, ఎక్కువ గ్రామాలకు వెళ్దాము అనుకున్నారు. They would go from morning till night. ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకెళ్లేవారు. But India is not Canada. అయితే ఇండియా కెనడా లాంటిది కాదు. And I get hungry at 6 p.m. నాకు 6 గంటలకి ఆకలి అవుతుంది. That's my dinner. అది రాత్రి భోజనం. So in the morning we go 4 o'clock. కనుక ఉదయాన్నే 5 o'clock, 6 o'clock. ఉదయాన్నే లేపేవారు 4 గంటలకు 5 గంటలకి. We go to 10 villages. 10 గ్రామాలు తిరిగేవాళ్ళం. Maybe based in Vijayawada, based in Guntur, based in Vellore, based wherever we are. కనుక అక్కడ విజయవాడ నుంచి గాని, గుంటూరు గాని, వెల్లూరు గాని ఎక్కడో ఉండి అక్కడి నుంచి గ్రామాలు తిరిగి వచ్చేవాళ్ళు. God's servant wants to use this opportunity with the truck. కనుక ఆ ట్రక్ ద్వారా ఎంత వీలైతే అంత ఎక్కువ గ్రామాలు ఉపయోగించుకోవాలనుకున్నారు వాళ్ళు. And then one day we got lost. ఓ దినాన్ని దారి తప్పిపోయాం. We had one more village. ఇంకొక గ్రామం ఉండింది. It was 6 o'clock. రాత్రి 6 అవుతుంది. But we didn't get there at 6 or 7.